హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. శనగలు అండి, శనగలు జనాలు అంతా ప్రోటీన్ మీద పడ్డారు. నేనైతే ఎప్పటి నుంచో ఉన్నాను ప్రోటీన్లో. అదే నా హెల్త్ని కూడా కాపాడుతుంది. సో ప్రోటీన్ అంటే చికెన్ మాత్రమే కాదండి, మీకు నల్ల శనగలతోని దోశలు కూడా వేసి చూపించినాను. ఎక్సలెంట్ వచ్చినాయి అవి, చాలామంది అప్రిషియేట్ చేశారు. సో అదే శనగలు ఎలా తినాలనేది నేను చెప్తాను. ఈవినింగ్ డిన్నర్ ఇదే, అసలు ఎవరికైనా సరే ఆ డిన్నర్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. హెల్దీ డిన్నరు, మోస్ట్ ప్రోటీన్తో కూడిన, ఫైబర్తో కూడిన అద్భుతమైన డిన్నర్. మగువల మనసుల్ని అర్థం చేసుకునేది ఒక పట్టు చీర అండి. అలాంటి పట్టు చీరల్లో రారాణి అంటే కాదంబరి సిల్క్స్. అలాంటి కాదంబరి సిల్క్స్ ఇండియాలోని గ్రేటెస్ట్ వీవర్స్ అందరి చేత నేయించబడిన చీరలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ కాదంబరి సిల్క్స్ కుకట్పల్లి 3rd floor పూర్ణిమ ప్రింట్స్లో ఈ శారీస్ మనకి అవైలబుల్. అంతేకాదు ఈ జూలై 31 వరకు పిచ్చి ఆఫర్లు ఉన్నాయి. మనం కంచిపట్టు చీరలు ఎంత కొంటే అంత ఉచితం. 5,000 కొన్నాం అనుకోండి, 5,000 ఫ్రీ. 10,000 కొంటే ఇంకో 10,000 ఫ్రీ. కాదంబరి సిల్క్ ప్రత్యేకత ఏంటి అంటారా? ఒక వింటేజ్ కలెక్షన్ అండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళం అమ్మమ్మల నానమ్మల చీరలు తొంగి చూస్తున్నాము. ఆ స్టైల్లో నేటి తరానికి ట్రెండింగ్గా డిజైన్ చేసిన అద్భుతమైన పట్టు చీరల నిలయం ఇప్పుడు మెయిన్ కాదంబరి సిల్క్స్, పూర్ణిమ ప్రింట్స్, కూకట్పల్లి, హైదరాబాద్. ఒక్కసారి వెళ్ళండి, ఇంక వదలరు. జూలై 31 వరకు ఉన్న ఆఫర్స్ని మాత్రం మీ సొంతం చేసుకోండి. అన్నీ ఉన్నాయి ఇందులో. అది చేసే ముందు ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. నల్ల శనగలు, క్యారెట్, కీర, క్యాబేజ్, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నూనె, ఉప్పు, పసుపు, వెరీ లిటిల్ ఆయిల్, బటర్ కూడా వేసుకోవచ్చు మీరు. చేసేద్దామా? ఫస్ట్ నేను ఈ శనగలు రాత్రంతా నానబెట్టినాయండి. వీటిని ఉడకబెడతాను. జస్ట్ ఒక విజిల్తో ఉడికిపోతాయి. ఎందుకంటే బాగా నానినాయి కాబట్టి. మన ఊరు శనగలు, లోకల్ శనగ, కాబూలీ శనగ కాదు, కోటింగ్ అదే దాన్ని ఏమంటారు, ఈ లేయర్ ఎక్కువ ఉన్న నల్ల శనగలు. లోకల్ టమాటాకి హైబ్రిడ్ టమాటాకి ఎంత డిఫరెన్స్ ఉందో, కాబూలీ శనగలకి ఈ నల్ల శనగలకి అంత డిఫరెన్స్ ఉంటుందండి అన్ని విషయాల్లో. దీనిలో వాటర్ ఎంత పోయాలనేది వెరీ ఇంపార్టెంట్. 1/2 కప్పు, పావు కప్పు పోసిన నేను అంతే. సిమ్లో పెడతాను, ఎందుకంటే నాకు శనగల్లో ఉడకబెట్టి వాటర్ తీసేయటం ఇష్టం లేదు. ఇంకా అందులో ఏం మిగిలింది కాబట్టి ఆ వాటర్తోనే అదే ఉడకాలి. అది నా కాన్సెప్ట్. ఇంకోండి 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా వెరీ లిటిల్ 1/10 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసామా లేదా కూడా ఎవరికి తెలియదు. మొత్తం ఒకసారి కలిపేసి, వాటర్ ఎంత గుర్తుంది కదా, 50 ml, 1/2 కప్పు. దాంట్లోనే మీకు ఇంకా వాటర్ వస్తుంది, మిగిలిపోతుంది. సో జస్ట్ 1 విజిల్ అండి, అది కూడా లో ఫ్లేమ్ మీద. మీకు తెలుసు కదా మనం వాటర్ పోయలేదు. సో దానిలో వాటర్ దాంట్లోనే ఊరాలి. అవి చేయాలంటే కనుక మనం మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ మీదనే పెట్టాలి. నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను. 1 విజిల్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. మీరు ఒకరోజు శనగలు, ఒకరోజు పెసలు, ఒకరోజు బొబ్బర్లు, ఒకరోజు ఉలువలు, ఇంకా ఏముంటాయండి నానబెట్టుకుని మనం తినేవి, ఒకరోజు అలసందలు గింజలు అమ్ముతారు కదా అవి, ఇట్లాగా 5-6 రోజులకి 7 రోజులకి సరిపోను రోజు కొన్ని ఇన్ని నానబెట్టుకొని సేమ్ రెసిపీ రోజు ఈవినింగ్ ఒక 40 days చేయండి. అసలు మీ గట్ ఎంత క్లీన్ అవుతుందంటే ద డే 1 నుంచి మీకు ఆ క్లీనింగ్ అనేది తెలుస్తుంది. కానీ మీరు ఆ ఎక్స్పీరియన్స్ని బాడీ పరంగా ఇట్లా గాల్లో ఎగిరినట్టు ఉండాలంటే 40 days తినండి. ఎవ్రీడే నైట్ మీల్ తినండి, చాలా మంచిది మనకి. ఈ ప్రోటీన్, ఈ కాప్స్ ఇవన్నీ పక్కకు పెట్టండి. దీంట్లో అన్నీ ఉన్నాయి, A to Z. ఏమేమి కలుపుతానో చూడండి. అసలు ఇది ఎక్కడంటే జిందాల్ అని చెప్పి న్యాచురల్ క్యూర్ థెరపీ హాస్పిటల్ ఉంది బెంగళూరులో. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం, 6 monthsకి ఒకసారి, నేను భాస్కర్ గారు. అక్కడ ఓన్లీ డీటాక్స్ అనమాట, వెయిట్ లాస్ అండ్ డీటాక్స్. అయితే ఆ డీటాక్స్ కోసం వెళ్తాము. అందులో భాగంగా ఆయన మరీ చెప్పి పంపించాడు మాకు ఈసారి మొన్న వెళ్ళినప్పుడు. రోజు ఈవినింగ్ ఇది తినండి, 40 days తర్వాత నాకు చెప్పండి. మళ్ళీ మీరు డీటాక్స్ అని ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి డీటాక్స్ చేయడానికి ఏమి ఉండదు, మీ బాడీలో మొత్తం ఫ్రెష్గా ఉంటారు అని చెప్పారు. సో ఆ పద్ధతిలో నేను మీకు చేసి చూపిస్తున్నాను, చూడండి. విజిల్ 1. ఇది శనగలు కాబట్టి సిమ్లో ఇంకొకటి లేదా సగం రానిస్తాను. శనగలు కాబట్టి పెసలకు అవసరం లేదు, బొబ్బర్లకు అవసరం లేదు, ఉలువలకు కూడా అవసరం లేదు. సైజ్ అండి, సైజ్ మ్యాటర్స్. అలసందలకు అసలే అవసరం లేదు. శనగలు కాబట్టి జస్ట్ ఒక 2 minutes ఉంచి కట్టేసినా ఏం లేదు, ఇంకొక విజిల్ రానిచ్చినా ఏం లేదు. సో ఆ విజిల్ వచ్చే లోపల మనం లైట్గా పోపు పెట్టేద్దాం. పోపు అంటే ఏం లేదండి, జస్ట్ మనకు తడకాలో కొంచెం 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్ ఎక్కడికి వెళ్ళి చూడండి, అల్టిమేట్గా మన హెల్త్ ఇంపార్టెంట్ మనకి. సో సైలాస్ కిచెన్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా తక్కువ ఆయిల్తో, మీరు చాలా 6 months నుంచి మీరు గమనిస్తుండొచ్చు. మొన్న మా స్వాతి అంటుంది, మేడం మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, మీ మేడం ఎప్పుడు డైట్ చేస్తున్నంటారు, ఇప్పుడు చూడు వర్కౌట్స్ పెడతారు, ఎక్సర్సైజ్ పెడతారు, యోగా చేస్తారు, డైటింగ్ చేస్తారు, కానీ చిక్కినట్టు కనపడరేంటి, స్క్రీన్ మీద లావుగానే ఉంటారంట కదా అని అడుగుతుంది స్వాతి.
కానీ నన్ను బయట చూసిన వాళ్ళందరూ కూడా మీరు అసలు స్క్రీన్లో ఇట్లా ఉండరండి, బయట సన్నగా ఉన్నారు కదా కొంచెం అంటారు. మరీ సన్నగా ఏమి ఉండను, బొద్దుగా ఉంటాను ఉన్నారు కదా అంటారు. సో స్క్రీన్కి బయటకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము నేను చేసే అన్నీ కూడా నేను హెల్తీగా ఫిట్గా ఉండటానికి, చిక్కిపోవటానికి కాదు అసలు. సో అది తీసుకోండి. నేను ఒకరికి చెప్తున్నాను అంటే అమ్మ మిమ్మల్ని మీరు ఇది తినండి అమ్మ, అది తినండి అమ్మ అని చెప్తుందంటే అమ్మ అన్ని తింటుందని కాదు, మీకు మంచిది కాబట్టి చెప్తుంది. మా అమ్మ చెప్పింది నేను మీకు చెప్తున్నా అంతే, సింపుల్. సో ఈ పర్టికులర్ రెసిపీ కోసం నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నా. ఇంకోండి జస్ట్ 1 టీ స్పూన్, 1.5 అంతే. బట్టర్ ఒక 5 గ్రామ్స్ బట్టర్ వేసుకున్నా సరిపోతుంది, చాలు ఇది. దీనిలోకి నేను ఒక 10-12 వెల్లుల్లి ఇట్లా దంచుకొచ్చా, పచ్చి వెల్లుల్లి దంచిన. మనకి చిన్నప్పటి నుంచి పోపు తిన్న అలవాటు కదండి, ఆ ఫ్లేవర్ మనం ఇష్టపడతాం, అందుకని ఇవన్నీ. ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, మినపప్పు 1 టీ స్పూను, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్. వెల్లుల్లి కూడా మంచిగా వేగనివ్వండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. పచ్చి వెల్లుల్లి మనం అన్ని పచ్చి వాటితో తినలేం, అందుకని పోపుకేస్తున్నా. నేను ఉంది రెడీగా కాబట్టి ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి. మీరు వేయాలని రూల్ ఏం లేదు, మీరు ఇంట్లో ఉన్నది ఏదన్నా వేయండి. కొంచెం వేగనిస్తున్నాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు ఒక 2 ఇట్లా సన్నగా చిల్లీ ఫ్లేక్స్ లాగా వేసుకుంటే బెస్ట్. అండ్ కరివేపాకు ఒక ఇట్లానే ముక్కలు తుంపిని వేసుకుంటే బెటర్. పోపు మంచిగా వేగిందండి, మంచి స్మెల్ వస్తుంది, చుక్క ఆయిల్ లేదు. నాకు కావాల్సింది కూడా ఇదే. కట్టేస్తున్నా. ఇప్పుడు అన్నీ అయిపోయినట్టే, అది తీసుకొస్తా. విజిల్ వచ్చింది. ఇదిగోండి అస్సలు మాడకుండా, ఒక్క చుక్క కూడా నీళ్లు మిగలకుండా ఎట్లా అయిపోయిందో చూసారా, ఇలానే కావాలి మనకి. ఇంకేమైనా నీళ్ళు ఉంటే కూడా స్టవ్ అంటిస్తే కనుక దాని అంతటా అది ఇవాపరేట్ అయిపోతుంది. కానీ మనకి లక్కీగా లేదు ప్లానింగ్. మీరు కూడా అంతే, జస్ట్ 50 ml 1/2 కప్పు వాటర్ వేసుకొని సిమ్లో 2 విజిల్స్ రానివ్వండి, అయిపోయింది. శనగలు బాగా ఉడికిపోయినాయి. ఇట్లా వేడిగా మంచిగా ఉండగానే దీంట్లో వేయాల్సినవి అన్నీ కలిపేసుకోండి. ఫస్ట్ మన పోపు, ఇదిగోండి పోపు వేసేస్తున్నా. దీంట్లో ఎట్లాంటి ఎండు కారం కలపాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఎండుమిరపకాయల కారం, ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా తరిగినాయి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు మీ ఇంట్లో మీరు తిన్నంత, వీలైతే ఒకటే వేసుకోండి. ఇది కీరా దోసకాయ అండి, సన్నగా తరిగిన కీరా దోసకాయ, సగం 1/2 కీరా దోసకాయ. టొమాటో ఒక్కటే, పులుపుని బట్టి మీరు 2 కూడా వేసుకోవచ్చు, మీకు ఎక్కువ పులుపు కావాలనిపిస్తే. మీడియం సైజ్ క్యారెట్ ఒకటి, అన్నీ సన్నగా ఇట్లాగా మనకి నవిలితే ఇట్లా నవలాల్సిన పని లేకుండా ఉండే చూసుకోండి. క్యాబేజ్ ఏం కాదు, వేడి మీద కలిపేస్తే క్యాబేజ్ కూడా బాగానే ఉంటుంది, అది కూడా చిన్న ముక్క. ఉల్లిగడ్డ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసేసుకోండి, అక్కడక్కడ తగిలితే బాగుంటుంది. మీడియం ఆనియన్, ఇది పెద్ద సైజు తీసేసిన, అందుకే మీడియం వేసిన. కొత్తిమీర కావాల్సినంత, పుదీనా లైట్గా అక్కడక్కడ ఫ్లేవర్ కోసం వేసుకోండి. కొంచెం పసుపు ఆల్రెడీ అందులో ఉంది లైట్గా, ఎందులో మన శనగల్లో. ఉప్పు ఇక్కడ వేస్తున్నా, ఉప్పు కూడా అందులో 1/2 టీ స్పూన్ వేసినాం, గుర్తుంది కదా. ఇప్పుడు ఈ వెజిటబుల్స్కి సరిపడా వేసుకోండి, ఇంకొక 1/2 టీ స్పూన్. ఇకపోతే నిమ్మరసం ఒకటి మిగిలింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చిన్నదైతేనేమో ఎంత సరిపోతుందో చూడండి నిమ్మరసము, మరీ పుల్లగా ఉన్న టేస్ట్ కొట్టదు. నేను బాగా చిన్నది ఇది, అందుకని 1.5 వేస్తున్నా. పెద్ద నిమ్మకాయ అయితే సగం చెక్క చాలు, మీడియం నిమ్మకాయ అయితే ఒకటి చాలు, లేదు మీరు తిన్న పులుపుని బట్టి వేసుకోవచ్చు. అన్నీ వచ్చినట్టే కలిపేస్తున్నా. దీంట్లో వెజిటబుల్స్ కావాల్సినన్ని యాడ్ చేసుకోవచ్చు అండి మీరు, అంటే క్యారెట్ ఎక్కువ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న మనుషులను బట్టి, కీరా ఎక్కువ వేసుకోవచ్చు, వాటెవర్. క్యాబేజ్ ఒక్కటి ఎక్కువ తినలేం కాబట్టి కొంచెం తగ్గించండి, మిగతా ఆ 2 అయితే పెంచుకోవచ్చు. టొమాటో వేసుకోవచ్చు. మీకు ఒక పక్కన చాట్ తిన్న ఫీలింగ్ వస్తుంది, దీంతో చాలా హెల్త్ వస్తుందండి. దయచేసి ఏమంటారు, చేయండి, తినండి, హెల్తీగా ఉండండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. టేస్ట్ చూడలేదు కదా, 2 విజిల్స్కి మంచిగా ఉడికిందండి. ఆరోగ్యాన్ని తాగేసి అమృతాన్ని తినేసి హెల్తీగా అయిపోతున్నా అనే ఫీలింగ్ వస్తుంది తింటుంటే. చాలా బాగుంది, తినండి తప్పకుండా. బాయ్. ఇప్పుడు నిజంగా బాయ్.